ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంను మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. అది ఎవరైతే విశ్వాసముతో అంగీకారముతో ఆయన యొద్దకు వస్తారో అటువంటి వారిని ఏమాత్రమును త్రోసివేయను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను అని దేవుడు అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వస్తే జరిగేటువంటి కార్యాలను మనం గమనించినట్లయితే 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో అటువంటి వారు ఆయన జీవ ఆహారాన్ని ఇస్తాడు. ఎందుకనగా జీవాహారం నిత్యము జీవింపజేసేటువంటి ఆహారం. ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటిది, మరి పరలోక సంబంధమైనటువంటి ఆహారంగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఎప్పటికీ నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ఆయన యొద్దకు వస్తే మరి ఏమాత్రమును ఆకలి ఉండదు. అంత మాత్రమే నా యందు మరి విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పికొనడు అని అక్కడ అంటున్నాడు. 37వ వచనంలో మనం గమనించినట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దరు, నా యొద్దకు వచ్చేవారిని నేనేమాత్రమును త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి. ఆయన చిత్తాన్ని ఆయన ఇష్ట ప్రకారం కాదు, కానీ తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చేదానికి తన ఏకైక కుమారుని, తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. నశించినటువంటి దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారికి కలిగేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటున్నాయంటే ఆ 35వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఇచ్చేటువంటి ఆహారం ఆయన జీవ ఆహారంగా ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మరి నేను ఇచ్చేటువంటి ఆహారము జీవాహారము, మరి ఆయన జీవాహారంగా ఉంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు, మరి ఆ నీళ్లు తాగితే ఎప్పుడు కూడా మరి దప్పిక ఉండదంట. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, దప్పికొనివారలారా నీళ్ళ యొద్దకు రండి. నూకలు లేకపోయినప్పటికీ ఆయన మరి ఆ 53వ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆయన యందు విశ్వసించి ఆయన వద్దకు వచ్చేటువంటి వారు. అందుకే ఆయన పిలుస్తూ ఉంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి, ఏ భేదం లేదు, సమస్తమైనటువంటి వారు ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటున్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉంటున్నారో, మరి అటువంటి వారందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉంటున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు,
ఆయన ఏమాత్రమును ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఒకవేళ మనుషులు మనల్ని త్రోసివేయచ్చు, బంధువులు త్రోసివేయచ్చు, స్నేహితులు త్రోసివేయచ్చు, కానీ జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఏమాత్రమును త్రోసివేయడు. ఆయన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరినీ ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.